అందరూ కూడా పార్టీ కోసమే ఉన్నారు, పని చేస్తున్నారు కదా. కాబట్టి వీళ్ళెవరూ కూడా బయటోడు పనికి సంబంధం లేడు. అంతకుముందు మేకపాటికే అదే అతను ఎవరు ఇప్పుడు నెల్లూరు ఎంపీగా చేస్తున్నారు వేమిరెడ్డి, అప్పుడు ఇచ్చిన వీళ్ళందరూ కూడా పార్టీ కోసం చేస్తున్నటువంటి కృష్ణయ్య పార్టీ కోసం పనిచేసినటువంటి వాడే, లేకపోతే మొన్న రాజీనామా చేసినటువంటి వాళ్ళలో పార్టీ కోసం పనిచేసాకనే కదా ఇచ్చింది. ఇది జరిగినాయి అప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎవరి కోసం ఇస్తున్నారు అన్నప్పుడు 23 స్థానాలు మాత్రమే వచ్చి క్రిందటిసారి ఓడిపోయినప్పుడేమో వరలరామయ్యని పోటీ చేయించారు. అది గెలవరని తెలుసు కానీ వరలరామయ్యని పోటీ చేయించారు. అప్పుడేంటి, అయ్యో దళిత బడుగు బలహీన వర్గాలకి జగన్ అన్యాయం చేసేది ఏంది అంటే జగన్ తన దగ్గర ఉన్న సీటు ఒకళ్ళని తీసేసి ఎస్సీ నుంచి ఇచ్చారులే అని చెప్పి వరలరామయ్యకి ఇస్తారా? అటు ఆయన గొల్లబాబురావుకి వీళ్ళందరూ కూడా ఇచ్చుకొచ్చాడు కదా. అతని దగ్గర అయితే ఆ తేడా ఏం లేదు కదా. పార్టీ కష్టపడ్డటువంటి వాడికి ఇచ్చాడు. నువ్వు ఇచ్చేటప్పటికి వరలరామయ్యకి ఏమో ఓడిపోయేటప్పుడు ఇస్తావా? ఇప్పుడు 3 కన్ఫర్మ్ సీట్లు ఇక్కడ ఉంటే ఇప్పుడేమో నువ్వు వరలరామయ్యకి అసలు ఆయన పేరే లేదు. రెండవది ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు చింతకాయల విజయ్ వీళ్ళు విమర్శిస్తున్నారు కానీ విజయ్కి ఇవ్వడం కరెక్ట్ అంట.